ప్రార్థించుకుందామండి. చిన్న ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపను కోరుకుందాము. ప్రార్థించుకుందామండి. పరలోకమందున మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి తండ్రి, నీ కుమారుడైన తండ్రి యేసుక్రీస్తు ద్వారా మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమందు తండ్రి మరొకసారి తండ్రి నీ బిడ్డలందరితో కలిసి తండ్రి నీ మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన తండ్రి ఈ సమయాన్ని బట్టి అనేక స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి మేమందరము తండ్రి కూడి ఉండుట క్షేమాభివృద్ధి కొరకైన మాటలు గ్రహించి తండ్రి మేమందరం ఆత్మీయంగా బలపడటానికి కృప చూపించమని సహాయం చేయమని వింటున్న నీ బిడ్డలందరికీ చెబుతున్న నాకు నీ కృపను ఎల్లప్పుడూ దయచేయమని సహాయం చేయమని యేసువారి పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె ఈరోజు మరి హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బెంగళూరు సంఘం ద్వారా మనం మరొకసారి కూడుకుని మనము దేవుని మాటలు ఆలోచించడానికి అండి ఎక్కడ వారమైనప్పటికీ కూడా మనందరము కూడా మనకి ఇవ్వబడిన టెక్నాలజీ ద్వారా దేవుని మాటలు గ్రహించడానికి, దేవుని మాటలు ఆలోచించడానికి దేవుని యొక్క కృప ద్వారా ఇలాగ ఏర్పాటు చేయబడి మనం అందరము దేవుని మాటలు ఆలోచించడానికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనములండి. మరి అంశం చెప్పబడినట్టుగా ఇంటి పేరు ఉన్నదా, పేరు మారిందా? ఈ పాఠం గురించి కొన్ని నిమిషాలు ఆలోచిద్దాము. ఎందుకంటే అండి ఈ పాఠాన్ని ఎందుకు ఆలోచించాలో ముందు గ్రహిద్దామండి. మనకి భారతదేశంలో ఖచ్చితంగా ఇంటి పేరు మీద అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత అత్తింటి వారి పేరు మారడం ఇవన్నీ కూడా భారతదేశంలో మనం ఎక్కువగా చూస్తాం. అలాగే ఈ ఇంటి పేరు విషయంలో కానీ లేదు పేరు మార్చుంది కదండి స్త్రీలకైతే ఆ స్త్రీలకు మారుతున్న యొక్క విషయంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా జాగ్రత్తలు అంటే ఇన్ ద మీన్స్ సేమ్ గ్రూప్‌కి చెందిన వారిని మాత్రమే చేసుకోవాలని, అంటే ఇంటి పేరుతో ఉన్న ఒకే కులపు వారిని మాత్రమే చేసుకోవాలని, లేదు ఇంటి పేరుని బట్టి హోదా నిర్ణయించడం కానీ, లేదు ఈ భారతదేశంలో ఆ యొక్క ఎవరైనా మీ పేరు అడిగినప్పుడు వాళ్ళు మామూలుగా తమ పేరు చెప్పినప్పుడు మీకు తెలియక అడుగుతున్నాను మీ ఇంటి పేరేంటండి అంటారు. ఎందుకని? ఆ ఇంటి పేరుని బట్టి వాళ్ళు ఎవరు అని డిసైడ్ చేయడానికి భారతదేశంలో ఎప్పటి నుంచో కూడా కుల వ్యవస్థ అనేది నాటుకుపోయింది కనుక అండి ఈ యొక్క కుల వ్యవస్థకు సంబంధించి ఆ ఇంటి పేరు విషయంలో ఎంత ప్రాముఖ్యత మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ పంచాయతీ ఆఫీస్‌కి వెళ్ళినా, లేదు ఆంధ్రప్రదేశ్‌లో గాని సచివాలయంలోకి వెళ్ళినా, లేదు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీ ఇంటి పేరుతో ఫుల్ నేమ్, సర్‌నేమ్, ఫుల్ నేమ్ మెన్షన్ చేయండి అని అప్లికేషన్ ఫామ్‌లో అడుగుతారు. ఎందుకంటే చాలా ప్రాముఖ్యత. ఈ భారత రాజ్యాంగం ప్రకారం గాని, భారతదేశంలో కానీ చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఆ ఇంటి పేరును బట్టి, ఆ కుల వ్యవస్థను బట్టి రిజర్వేషన్స్ అని లేదు వారి యొక్క హోదాను నిర్ణయించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా ప్రియులారా. అయితే బైబిల్ చెప్పిన భాష్యం ఎప్పుడు మనం తెలుసుకోవాలి. బైబిల్‌లో మనకు అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున అండి మనము మనకి బైనాక్యులర్స్ ఉంటాయి కదండీ! బైనాక్యులర్స్ యూజ్ చేసి దూరంగా ఉన్న వస్తువులను మనం ఏం చేస్తాం? చూస్తాం. మరి ఈ లోకాన్ని చూడాలి అంటే అది బైబిల్‌ని బట్టి చూడాలండి. బైబిల్ వాక్యాలను బట్టి మనము ఈ లోకంలో ఉన్న వాటిని అంచనా వేయాలి, చూడాలి. ఒకసారి ఒక మాటను మనం చూసి మనము వెళ్దామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చాలండి. ఇక్కడ మాట్లాడుతూ పేతురు గారు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నారండి. మనం ఎక్కువగా ఈ విషయం గురించి చదువుకున్నాం. ఈ వచనాన్ని మనం ఎక్కువగా సన్నిధిలో కానీ,
బహిరంగ మీటింగ్‌లో గాని చదువుకుంటాం. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడిచ్చిన సమయాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి ఒకసారి వచనాన్ని ఆలోచిద్దామండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే మనకందరికీ వెలుగు తెలుసు. ఈ లోకంలో అనేది సూర్యుడొచ్చినప్పుడు వెలుగొస్తుందని, లైటేసుకున్నప్పుడు వెలుగొస్తుందని మనకు తెలుసు. కానీ దేవుడు మాట్లాడుతూ ప్రత్యేకంగా చెప్తున్నారేంటి? తన వెలుగులోనికి అంటే ఏంటి? సమాజాన్ని గానీ, ఈ యొక్క లోకాన్ని గానీ చూసేది మనం ఎవరి వెలుగులోంచి చూడాలి? దేవుని యొక్క వెలుగులోంచి. అంటే దేవుడు చూపించే విధానంలో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరెంట్ పోయిందండి. కరెంట్ పోయినప్పుడు మనం టార్చ్ లైట్ ఏస్తాం. టార్చ్ లైట్ ఎంత పరిధిలో ఉందో అంత పరిధిలో మాత్రమే మనకేమవుతది? ఆ వస్తువులనేవి కనిపిస్తాయి. అవునండి? అలాగే సెల్ ఫోన్ లైట్ ఏస్తాం. సెల్ ఫోన్ లైట్ యొక్క తీవ్రత ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఏరియా కవర్ అవుతుంది. కానీ దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, చీకటిలో నుంచి మనం ఎక్కడికొచ్చాం? తన వెలుగులోకొచ్చాం కాబట్టి, తన వెలుగులో నుంచి మనం ఏం చూడాలి? ఆ చీకటి యొక్క స్థాయిని గాని అండి, ఆ టార్చ్ లైట్ ఉన్నంత సేపు ఆ ఉన్నంత ఏరియా గాని మనకి వెలుగు కనిపిస్తుంది. కానీ ఒకసారి టార్చ్ లైట్ పక్కన అంటే దాని వెనుక భాగాన్ని చూస్తే ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఇప్పుడు తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడంట? గుణ అతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. గుణాతిశయములను అండి, గుణాతిశయములంటే ఏంటి? తండ్రి అయిన దేవునికి ఉన్న గుణాతిశయములు మనందరికీ తెలుసు కదండి. పక్షపాతము లేని దేవుడుగా ఉన్నాడు. న్యాయము తప్పని దేవుడుగా ఉన్నాడు. దుష్కార్యము చేయని దేవుడుగా ఉన్నాడు. అన్యాయము సహించని దేవుడుగా ఉన్నాడు. ఇదిగో వెలుచూపుని బట్టి తీర్పు తీర్చే తీర్పు తీర్చని దేవుడుగా ఉన్నాడు. ఇదిగో కంటికి కనిపించే వాటిని బట్టి దేవుడు నిర్ణయించడు అనే విషయాలు ఎన్నో గుణాలని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుకుంటాం. ఈ గుణాలని ఆ గుణాల వల్ల వచ్చే అతిశయాన్ని మనం ఏం చేయాలంట? ప్రచురము చేయు నిమిత్తము. అంటే ఏంటి? ప్రచురించాలి అంటే జిరాక్స్ కాపీ కింద మనం కనపడాలి. ఎప్పుడు? ఆయన వెలుగులో నుంచి చూడటం మొదలుపెట్టినప్పుడు. అందుకనే మాట్లాడుతూ ఏర్పరచబడిన వంశమును. ఎవరండి మనం? ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడిన వంశం అంటే ఏంటి? ఎలక్టెడ్ పీపుల్. మనకు అర్థం కావాలంటే ఉదాహరణకి ఎలక్టెడ్ పీపుల్ అంటే ఇప్పుడు మన సమాజంలో మన చుట్టుపక్కలే ఉంటారు. మనం ఎన్నుకుంటే వాళ్ళు సర్పంచ్లు అవుతారు. మనం ఎన్నుకుంటే చైర్మన్స్ అవుతారు. మనం ఎన్నుకుంటే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అవుతారు. అవునండి? మనం ఎన్నుకుంటే. ఇప్పుడు దేవుడు ఎన్నుకుంటే మనం ఏమయ్యామండి? ఏర్పరచబడిన వంశమయ్యాం. దేవుడు కావాలని కోరుకుని తన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడు కాబట్టి మనం ఏమయ్యామండి? ఏర్పరచబడిన వంశము. అంటే ఎలక్టెడ్ అంటే ఎంచదగిన, ఎన్నిక చేయబడిన వంశముగా మనమందరము. ఎవరండి? మళ్ళా ఈ చర్చ్ వాళ్ళే, చర్చ్ వాళ్ళే ఇలాగేం లేదు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన అందరూ ఎలక్టెడ్ పీపుల్స్ అంటే ఏర్పరచబడిన వంశము. తర్వాత మాట్లాడుతూ రాజులైన యాజక సమూహం అంటే ఒక ప్రత్యేకమైన జనాంగము అనే అర్థం వస్తుంది కదండి. ఉదాహరణకి మీరు బాగా ఎక్కువగా చూస్తున్న విషయాలను బట్టి నేర్చుకున్నాం. సమూహాలుగా మీకు అర్థం కావాలి అంటే కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి. ఏమని? కమ్మ కమ్యూనిటీ అని ఉంటుంది అండి. కమ్యూనిటీస్ లేదు, కాపు కమ్యూనిటీస్ గ్రూప్స్, అలాగే గౌడస్ కమ్యూనిటీ గ్రూప్స్. ఎందుకని? ఆ యొక్క క్యాస్ట్ కి సంబంధించిన వారు ఒక సమూహముగా ఏర్పాటయ్యి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడమో, లేదా ఒక ప్రత్యేకమైన సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడమో మనకి అందరికీ తెలుసు. తూర్పు కాపుల సంఘం అని ఉంటారు. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నా, వారి యొక్క కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి అంటే ఆ సంఘం వాళ్ళు ఆమోదించి పత్రం ఇస్తారు. వీళ్ళు మా సమూహానికి చెందినవారు అని. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైతే ఇక్కడ మాట్లాడుతూ రాజులైన యాజక సమూహము. ఎవరండి? మనమే.
మీరు అని మాట్లాడుతున్నారు కదా పేతురు గారు, సంఘంతో మాట్లాడుతున్నమాట. ఇప్పుడు మన యొక్క సమూహము, మన యొక్క గుంపు, లేదా మన యొక్క గ్రూప్ పేరేంటి అంటే రాజులు అని. ఇక్కడ మాట్లాడుతున్న ఈ భారతదేశ వ్యవస్థలో ఉన్న రాజు గురించి మాట్లాడతారు. తల్లోంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మిన్స్ అని, చెస్ నుంచి వచ్చిన వాళ్ళు శూద్రులు, ఆ క్షత్రుల గురించి మాట్లాడుతున్న దేవుడు. అందరూ నా నుండి వచ్చిన రాజులు అని యేసుప్రభు వారు అంటారు కదండి, బ్రతుకున్నప్పుడు నువ్వు రాజువా అన్నప్పుడు నీవన్నట్టే అంటాడు. అంటే ఏంటి అర్థం? నేను రాజును, ఐఎమ్ ద కింగ్ అని అంటాడు. అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటే తండ్రి అయిన దేవుడికున్న రాజరిక తత్వం, రాజుగా ఆయన పరిపాలిస్తున్న తత్వంలోనికి ఆయన గవర్నమెంట్ కిందకు వచ్చేసాం. ఉదాహరణకి సీఎం ఒకరే ఉంటారు, లేదు పిఎం ఒకరే ఉంటారు. ఆయన గవర్నమెంట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏమవుతారు? అధికారులుగా ఎలాగూ ఆ గవర్నమెంట్ తరపున అధికారులుగా ఎలాగ పిలువబడతారో, మనం కూడా దేవుని యొక్క రాజ్య వ్యవస్థలో, దేవుని యొక్క పరిపాలన వ్యవస్థలోకి వచ్చిన అధికారులం. దేవుని రాజ్యాంగ పరంగా, దేవుని రాజ్యాంగం ఏంటండి? బైబిల్. ఈ రాజ్యాంగ పరంగా రాజరకం చేస్తున్న తండ్రి అయిన దేవుని యొక్క సమూహము అండి. మనది ఏ కమ్యూనిటీ అనాలంటే ఏం చెప్పాలి? రాజులు అంటే రాజులైన యాజక సమూహము. అలాగే మనకి మనకి ఒక ట్యాగ్ లైన్ ఇస్తున్నాడు దేవుడు, పరిశుద్ధ జనమును. పరిశుద్ధ జనము అంటే ఏ కలంకము గాని, ఏ ముడత గాని అంటకుండా ఉన్న దైవత్వం యొక్క స్వరూపము, దైవత్వం యొక్క లక్షణము కలిగిన జనము. అటువంటి జనం అంటూ ముఖ్యంగా దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సొత్తు అంటే ఏంటండి? ఆస్తి లేదా సొంతము అని అర్థం అండి. సొంతం, నా సొత్తు అంటారు. ఏంటి? మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఏమంటారు? నా ఆస్తి అండి, నా సొత్తు అండి అంటారంటే ఏంటి? వారికి చెందిన వారము అని అర్థం. అవునండి, వారికి చెందినవారు అని అర్థం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అంటున్నారు పేతురు గారు మాట్లాడుతూ. అంటే మనము దేవునికి చెందిన వారము, దేవుని యొక్క సమూహానికి చెందిన వారము, దేవుని యొక్క వంశానికి చెందిన వారము, దేవునికి ఉన్న పరిశుద్ధమైన గుణ లక్షణాలకు చెందిన వారము అని మన గురించి అద్భుతమైన మాట ఒక్క వచనంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు దీనిని బట్టి మనం ఆలోచిస్తానండి అండి, భారతదేశంలో ఉన్న కమ్యూనిటీ వ్యవస్థ గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే అది మనుషులు ఏర్పాటు చేసుకున్నది మాత్రమే అండి. ఈ కుల వ్యవస్థ కానీ అండి, ఈ మత వ్యవస్థలు కానీ ఒక మనిషి నేను అధికుడను, వీరు అధముడు అని చెప్పడానికి ఏర్పాటు చేసుకునేవి. ఒక విషయం చెప్తున్నానండి మీకు బాగా అర్థం కావడానికి అండి. ఇప్పుడు శరీరం నుంచే అందరూ వచ్చారు కదండి. ఇప్పుడు వీళ్ళ లాజికల్ ప్రకారంగా శరీరం నుంచి ఒకరు తల నుంచి, ఒకరు మొండం నుంచి, ఒకరు పొట్ట నుంచి, ఒకరు కాలు నుంచి వస్తే, కాళ్ళు పరిగెడితే మెడలో ఏమేస్తారండి? మెడలు వేస్తారు నెగ్గితే. అవునా? అంటే కాళ్ళు పరిగెత్తుతున్నాయి కదా, కాళ్ళకే వేయాలి కదా మెడలు. మెడల్స్ కానీ మొమెంట్ ఇస్తే ఎవరికి ఇస్తారు? చేతికి ఇస్తారు. అవునా? అంటే ఒక అవయవం పనిచేస్తే ఘనతకి ఇంకో అవయవానికి ఏం దక్కుతుంది? ఘనత దక్కుతుంది. అవునా? మరి ఇదే వ్యవస్థ భారతదేశంలో జరుగుతుందా? జరగదండి. తక్కువ వారిగా, ఎక్కువ వారిగా చూసే ఎక్స్‌ప్లెయిన్ కోసం అలా పెట్టుకున్నారు. కానీ శరీరం ఎప్పుడు ఇది తక్కువ, ఎక్కువ అని ఏ అవయవం గురించి మాట్లాడదండి. ఏవండీ, మనకు అందరికీ తెలుసు పట్టీలుంటాయి కదండీ! అవి కంటికి పెడతామా? కాళ్ళకే పెడతాం. ఎందుకని? దేనిని తక్కువ చేసి చూడకూడదు. దేని సౌందర్యం దానిదే అని చెప్పి దేవుడు నేర్పించిన యొక్క లక్షణాన్ని బట్టి మనం శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ఇంకొక అవయవం ఎలాగ గౌరవించుకుంటుందో ఏవండీ, అట్టి రీతిగా మనం ఉండాలి. ఈ వ్యవస్థలనేవి మనిషి గిరిగీసుకుని ఏర్పాటు చేసుకునే వ్యవస్థలు తప్ప అవి ఎందుకు పనికిరావు. మరి క్రైస్తవ్యానికి కూడా ఈ వ్యవస్థలు పాకినాయి అంటే ఖచ్చితంగా పాకినాయండి. నేను కొన్ని సంఘాలను చూసినప్పుడు అండ్ ప్రత్యేకంగా రాజులు మాత్రమే వెళ్తారంట ఆ సంఘాలకి. ప్రత్యేకంగా కాపోళ్ళే వెళ్తారంట. ప్రత్యేకంగా కమ్మోళ్ళే వెళ్తారంట. ప్రత్యేకంగా ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే వెళ్తారంట. ఎందుకు వెళ్తారండి అంటే, మేము మిగతా వాళ్ళతో కలవకూడదు కదండీ! మేము ప్రత్యేకంగా రెడ్డి సంఘం. ఎందుకండి ఈ యొక్క ఇంటి పేరుని కూడా తీసుకొచ్చి దేవుని
సంఘానికి తీసుకొచ్చేసారు. కానీ ఇక్కడ మాట్లాడితే ఏమంటున్నారు? చీకటిలోంచి ఎప్పుడైతే పాపపు జీవితంలోంచి మీరు ప్రభువులోనికి తన వెలుగులోనికి అంటే సత్యవాక్యంలోనికి వచ్చేసారో మీరందరూ ఒక్కటే అని మాట్లాడతారు. ఒకటే అని మాట్లాడుతూ రాజులు, యాజక సమూహం. ఇంకా మీకు వేరే కమ్యూనిటీలు, వేరే గ్రూప్స్ ఉండడానికి వీల్లేదు. ఒకటే గ్రూపు, ఒకటే కమ్యూనిటీ. అలాగే ఈ ఎలక్టెడ్ పీపుల్ ఒకటే వంశం, మీరు ఏర్పరచబడ్డారు, ఎన్నికైబడిన ఒక వంశంలోనే ఉన్నారు. ముఖ్యంగా మీరందరూ దేవునికి చెందిన వారు అని బైబిల్ ఎంత స్పష్టంగా మాట్లాడుతుందండి. అయినా కూడా అయినా కూడా నేటి సేవకులన్న వాళ్ళు కానీ, లేదా నేటి యొక్క కుల వ్యవస్థను వదలలేని వారు కానీ ఏం చేశారంటే, వారికి ప్రత్యేకమైన సంఘాలతో క్రీస్తుని ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ బైబిలు ఇది ఖచ్చితమైన వివరణ ఇచ్చేసింది. మీరందరూ ఒక్కటే. ఒకసారి ఆ మాట చూసుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చాలండి. ఇక్కడ మాట్లాడుతూ యేసుక్రీస్తునందు మీరందరూ టోటల్ ఇక్కడ కింద మాట్లాడుతూ యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, ఇంక్లూడింగ్ పురుషుడని, స్త్రీ అని కూడా లేదు. క్రీస్తునందు మీరందరూ ఏకముగా అంటే ఒకటే కమ్యూనిటీ, ఒకటే గ్రూపు, ఒకటే వంశం, ఒకటే పేరు. ఏం పేరు? ఆ పేరేంటో మనం ఆలోచిద్దామండి. ఎందుకంటే మనం అందరం కూడా మన తాతల నుంచి, మన తండ్రుల దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న ఇంటి పేరుని మనం ఏం చేస్తున్నాం? ముందు పెట్టుకుని వచ్చేస్తున్నాం. కానీ క్రైస్తవంలోకి వచ్చేటప్పటికి ఈ యొక్క ఇంటి పేరు అనే విషయాన్ని నెగ్లెక్ట్ చేయాలండి. ఎందుకంటే పట్టించుకోకర్లేదు. ఎందుకంటే మనం అందరము ఏకము. గుర్తుపెట్టుకోండి. ఏమండి? ఏ క్యాస్ట్ అని మనం అనుకుంటున్నామో నిజంగా క్షత్రియుల్లోంచి ఒకరు, శూద్రుల్లోంచి ఒకళ్ళు, ఇద్దరు కనుక బాప్తీసం తీసుకుని దేవుని యందు స్థిరంగా నిలబడి ఖచ్చితంగా నిలబడ్డారంటే ఇద్దరికి దేవుడు ఒకటే సింహాసనం ఇస్తాడా? పెద్ద పెద్ద సింహాసనం, చిన్న సింహాసనం వేస్తారా? ఒకటే సింహాసనం, ఒకటే పరలోకం. ఎవరికైనా ఒకటే అని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి కుల వ్యవస్థకు కానీ, సంఘ వ్యవస్థకు కానీ మీరు ఎవ్వరు వెళ్ళకూడదండి. అలాగే వెళుతున్న వారికి మనము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న వచనాన్ని వివరించి చెప్పి వారికి నేర్పించాలి. ముఖ్యముగా మనం అందరము ఎవరికి చెందిన వారం అనే విషయాన్ని ఆలోచించబోయే ముందుగా అసలు ఈ పేరు గొడవ ఎక్కడొచ్చిందో ఒక్కసారి చూద్దామండి. బైబిల్ గ్రంథమందు ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామండి. బాబేలు గోత్రపు కట్టుతున్న సందర్భంలో ఇక్కడ దేవుడు ఒక విషయాన్ని, ఎందుకంటే ఇప్పుడు సాతాను సింహాసనం వేసి కూర్చున్న ఈ కుల వ్యవస్థ గాని, పేరు వ్యవస్థ గాని ఆలోచన ఎక్కడ పుట్టించిందో ఒకసారి చూడండి. ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనము భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరం గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించి కొందము రండని మాట్లాడుకొనగా. చాలండి. ఇక్కడ మాట్లాడుతూ ఎక్కడ ఆజ్యం పోసుకుంది అంటే మన పితరుల కాలంలోనే ఏమైపోయింది? భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమును అంటే శిఖరము గల ఒక గోపురంలో కట్టుకుని పేరు సంపాదించుకున్నాం. అంటే ఏంటి? పలానా వాళ్ళు ఇంత గొప్ప పట్టణం కట్టుకున్నారు, పలానా వాళ్ళు ఒక కమ్యూనిటీగా, ఒక సమూహంగా ఉన్నారు, పలానా వాళ్ళు ఇదిగో ఒక గోపురమును కట్టుకుని వారంతట వారు ప్రత్యేకంగా నివసిస్తున్నారు, వీళ్ళు ప్రత్యేకమైన వీళ్ళు అని పేరు సంపాదించుకోవాలన్న ఆలోచన ఎక్కడొచ్చేసిందండి? బాబేలు గోపురం కట్టేటప్పుడే అండి. ఇంకా జాతులు ఇంకా అప్పుడే విస్తరిస్తున్నాయి. ఆ విస్తరిస్తున్నప్పుడే ఏమొచ్చేసింది? మేము ప్రత్యేకంగా ఉండాలి అండి. కొన్ని వీధుల పేర్లు ఉంటాయి. వాళ్ళ ఇంటి పేర్లు వాళ్ళకి వీధి పేరుగా మారిపోతుంది అండి. ఎవరైనా ఉంటే మన్నించండి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఆకుల వారి వీధి అంటారు అండి. లేదు పలానా ఇంటి పేరును బట్టి వీధి పేరుగా, ఎందుకంటే
వారు మాత్రమే నివసిస్తున్నారు అని చెప్పడానికి ఇండికేషన్ అన్నమాట. అదే ప్యాటర్న్ ఎక్కడుంది అంటే బాబేలు గోపురం కట్టేటప్పుడు అక్కడ ఉన్న జనాంగం అందరూ కూడా ఏమనుకున్నారు? పేరు సంపాదించుకుందాం. ఎలాగూ ఒక ప్రత్యేక పట్టణాన్ని, ఒక ప్రత్యేక సమూహాన్ని ఒక చోటనే ఉండి మనము ఒక మంచి పేరు సంపాదించుకుందాం అనుకున్నాం. కానీ దేవుడు ఏం చేశాడండి? భాషలు తారుమారు చేసి ఎక్కడ వారిని అక్కడే చెదరగొట్టేసినా కూడా ఇది పోయిందా అంటే పోలేదు. ఖచ్చితంగా భారతీయులు భారతీయులు అంటాం, అమెరికన్స్ అమెరికన్స్ అంటారు, అండ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ అంటారు. అందరూ కూడా భూభాగాలను బట్టి కొట్టుకోవడం మొదలు పెట్టేశాం. ఇది ఎక్కడికి వెళ్ళినా కూడా పోకుండా ఏం చేసింది సాతాను? ప్రాంతీయ తత్వాన్ని అనే ఒక బీజాన్ని మనలో ఉంచేసింది. ఎప్పుడు మొదలైంది? బాబేలు గోపురం దగ్గర మొదలైన మన పితరుల్లో మొదలైన ఆ యొక్క చిన్న విత్తనం అనేది ఇప్పటికీ కూడా చాలా మంది ప్రాంతాలలో ఉండిపోయింది. ప్రియులారా, అయితే మనం ఎవరికి చెందిన వారమని చదువుకున్నామండి? దేవునికి చెందిన వారమని చదువుకున్నాం కదండి. మరి దేవుడు ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఏమండి, ఇక్కడ మాట్లాడుతూ పౌలు గారు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారండి. ఏమని? మేము దేవుని జత పనివారము అంటే సేవ చేస్తున్నాము కాబట్టి, ఆయన పనిలో ఉన్నాం కాబట్టి జత పనివారము. మీరైతే సంఘమైతే దే దేవుని వ్యవసాయమును ప్లస్ దేవుని గృహము. ఏమండి, ఎవరి గృహము? దేవుని గృహమునై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మరి దేవుని ఇండ్లు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. మరి దేవుడికి ఇంటి పేరు ఏంటండి? దేవునికి ఏమైనా ఇంటి పేరుందా? లేదు. మరి మనిషికి ఎలా వచ్చింది? పెట్టుకున్నాడు కాబట్టి వచ్చింది. దేవునికి ఏమైనా ఇంటి పేరుందండి? నీ కేర్ ఆఫ్ ఏంటి అని దేవుడిని అడిగితే గనక నేను ఉన్నవాడును అని చెప్పేసి ఆయన బదులిచ్చారు తప్ప, నేను పలానా ఇంటి పేరు వాడును అని ఎక్కడ చెప్పలేదు కదండి. నేను యెహోవాను, సర్వశక్తి గల దేవుడను, దహించు అగ్నినై ఉన్నాను, రోషము గల దేవుడినని తన తత్వాన్ని బట్టి మాట్లాడాడు తప్ప, ఎక్కడా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు ఉందని, ఆ పేరే మీరందరూ పెట్టుకోవాలని ఎక్కడ మాట్లాడలేదు. కాబట్టి దేవుని గృహము, దేవుని ఇల్లు, దేవుని సంఘము, ఈ సంఘములో ఈ యొక్క భారతదేశ వ్యవస్థలో కానీ లేదా ఇతర దేశాల్లో ఉన్న ఈ ఇంటి పేరుతో వచ్చే ఈ యొక్క వ్యవస్థను మనం నెగ్లెక్ట్ చేయాలండి. అంటే దానిని బట్టి కొంతమందిని పైకెట్టకూడదు, దానిని బట్టి కొంతమందిని తక్కువ చూపు చూడకూడదు. అలాగే ఎప్పుడైతే పక్షపాతం లేని వారంగా మనం ఉంటామో అప్పుడు మన తండ్రి కూడా మన యందు ఎలా ఉండడు అండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు అందరికీ తెలుసు కదండి, ఒక యజమానునికి సుమారు 3 కోట్లకు పైగా అప్పున్న ఒక దాసుడు ఉన్నాడు. ఆ 3 కోట్ల అప్పున్న దాసునికి 50 రూపాయలు అప్పున్న ఇంకో దాసుడు కూడా ఉన్నాడు అండి. పెద్ద యజమానుడు ఏం చేశాడు? ఈ సుమారుగా 3 కోట్ల పైన అప్పున్న వ్యక్తిని క్షమించి వదిలేస్తే, ఈ 3 కోట్ల సుమారుగా ఇంత అప్పున్న వ్యక్తి 50 రూపాయల అప్పున్న వ్యక్తి దగ్గరకు వచ్చి ఏం చేశాడు? మెడ పట్టుకున్నప్పుడు ఆ పెద్ద యజమానునికి ఏమైంది? కోపం వచ్చి చెరసాలలో వేయించేశారు. అవునండి. ఇప్పుడు మనము ఈ వీళ్ళ తక్కువ నేను చూస్తే గనక మనము దేవుని కన్నా తక్కువ వారం కదండి. మరి మనల్ని ఊరుకుంటాడా? మనం ఒకరిని తక్కువగా చూస్తే దేవుడు మనల్ని ఊరుకుంటాడండి? ఆయన అందరికన్నా ఉన్నవాడు కదా. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు కదా. ఆయన చూస్తే పక్షపాతముగా అండి మన జీవితం ఏమైపోతది? కాబట్టి మనిషి ఎలా అనుకుంటున్నాడంటే దేవుడి కంటే తానే గొప్పవాడనని ఊహించుకుని ఈ కుల వ్యవస్థతో కానీ, ఈ ఇంటి పేర్లతో కానీ, ఈ పేర్లతో కానీ ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. నిజంగానండి. ఒక వీధిలో వాళ్ళింటి పేరైతే ఆళ్ళింటికెళ్తారు. ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఇంకా చాలా చోట్ల ఉన్నాయండి. వాళ్ళైతేనే ఏమవుతారు? వాళ్ళ యొక్క పనుల విషయంలో కానీ, ఎవరైనా చనిపోతే వారి ఇంటి పేరుతో గానీ వెళ్ళడం చేస్తారు. కానీ మిగతా దేంట్లోనూ ఉండరు. కానీ క్రైస్తవ సమాజంలో ఇంటి పేరుతో గానీ, పేరు మార్పులతో కానీ, వీటితో కానీ సంబంధం ఏమీ లేదండి.
మనం అందరము క్రీస్తునందు ఏకమై ఉన్న దేవుని కుమారులం. క్రీస్తునందు అండి. ఇంకొక చిన్న విషయం చెప్తున్నానండి. ఎక్కడ కూడా కుమార్తెలు అని పిలవరు కదండి అని మీకు ఉంటుంది. ఉదాహరణకి కుమారులు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం అని ఉంటుంది. నా కుమారులారా వినండి, నా కుమారులారా, నా కుమారులారా దేవునికి కుమారులై ఉందురు. పునరుద్ధానం అని మీరు ఎలా ఉంటారు? దేవునికి కుమారులై ఉందురు అంటే ఆడవాళ్ళు పరలోకం వెళ్ళరా అని కాదండి. సింగులర్ వర్డ్‌తో అండి. సూర్యుడు తూర్పున ఉదయించును అంటే సూర్యుడు పురుషుడండి? కాదు. అయి నిత్య సత్యాలనేవి ఎప్పుడు కూడా పురుష పుంలింగంతో అంటే పురుషలింగముతో చెప్పడం అనేది తెలుగు భాషలో ఉన్న యొక్క అర్థం అండి. అలాగా స్త్రీలైన, పురుషులైన మనమందరము దేవునికి కుమారులము. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనందరం ఆత్మ దేవుడి దగ్గర ఉండే ఆత్మలు అంతే. ఇంక దేహంతో సంబంధం లేదు. ఈ యొక్క లింగ భేదంతో అనేది సంబంధం లేని వారిగా ఉంటాం. అయితే మరొక మాటను చూసుకుందామండి. యోహాను సువార్త 20 అధ్యాయము 17వ వచనంలో యేసుప్రభువు చెప్పిన ఒక మాటను చూసుకుందామండి. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. ఏవండి ఎంత క్లారిటీగా మాట్లాడారండి. అండి ఎఫెసీ 4లో మనకుంటుంది కదండీ 4వ వచనంలో తండ్రి ఒక్కడే, తండ్రి ఒక్కడే, తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ పైగా ఉన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఒక్కడే, ఒక్కడే అని మాట్లాడితే, మా తండ్రుల నుంచి వచ్చింది ఇది ఇంటి పేరు, మా తండ్రుల నుంచి వచ్చింది ఈ కుల వ్యవస్థ అనేది మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారండి. నా తండ్రి మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును నైనా తండ్రి యొద్దకు నేను ఎక్కిపోచున్నాను అంటున్నారంటే మనమందరము ఒకే కుటుంబస్తులం. ఒకే కుటుంబస్తులం. అది దైవ కుటుంబం. దైవ కుటుంబంలో లోకాన్ని జొప్పించకూడదు. అది నా మాట అర్థమవుతుంది కదండి. దేవుని యొక్క కుటుంబంలోనికి ఈ లోకాన్ని తీసుకురాకూడదు. దేవుని యొక్క నిబంధనలోనికి ఈ లోకంలో ఉన్న విషయాలను తీసుకురాకూడదు. ఉదాహరణకి నేను ఒక విషయం చెప్తున్నానండి. స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కనుక నన్ను చాలా మంది అడుగుతారండి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో. ఏమండి మేము పీరియడ్స్ ఉన్నప్పుడు బైబిల్ పట్టుకోవచ్చా, బైబిల్ ముట్టుకోవచ్చా, చదవచ్చా, బైబిల్ ప్రార్థన చేయొచ్చా, దేవుడి గదిలోకి వెళ్ళొచ్చా, ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ వేస్తారండి నన్ను. ఏమండి మనకి ఆ తత్వాన్ని పెట్టింది, ఆ లక్షణాన్ని పెట్టింది ఎవరండి? దేవుడు. మరి ఆ పరిస్థితుల్లో తన యొద్దకు రావద్దు అంటారా? అనరు. ఇంకొక విషయం చెప్తున్నానండి. యేసుప్రభు వారు బ్రతుకున్న రోజుల్లో రక్తస్రావము కలిగిన స్త్రీ యేసుప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు నువ్వెందుకు ముట్టుకున్నావు, ఈవిడిని రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడా? పరిశుద్ధుడే ఆ యొక్క రోగం విషయంలో ఒప్పుకుని ఆమెను స్వస్థం చేశారు అండి. ధర్మశాస్త్రం పాటిస్తున్న రోజుల్లోనే యేసు ప్రభు వారు ఆ విషయాన్ని కొట్టివేస్తే ఇంకా పరిపూర్ణ జ్ఞానం వచ్చేసిన తర్వాత కూడా ఇప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారండి, ఇప్పటికీ సంఘాల్లో చాలా మంది అమ్మో మీరు రాకూడదు, మీరు 3 రోజులు రాకూడదు, మీరు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ప్రార్థన చేసుకోకూడదు, బైబిల్ ముట్టుకోకూడదు. ఎందుకంటే అపవిత్రదాన్ని బైబిల్ పట్టేసుకుంటుందా? ఎంతమంది వచ్చినా బైబిల్ ముందు వెళ్ళిపోయారు తప్ప బైబిల్ మాత్రం చెక్కు చెదరకుండా నిలబడిన పుస్తకం. అవునండి. ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఎలాంటి అపవిత్రత అయినా, ఏదైనా ఏమండి పౌలు లాంటి పాపిగారే పట్టుకున్నా ఆయన ఏం చేసేసింది, పరిశుద్ధుడుగా మార్చింది దేవుని వాక్యం. కాబట్టి ఎట్టి పరిస్థితులైనా మార్చగలిగినది మన దేవుని వాక్యం కనుక దయచేసి మన సంఘంలో గాని, మన సమాజంలో గాని ఉన్న మనం గీసుకున్న, మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలను దేవుడి సంఘంలోకి చొప్పించకూడదు. ఈ ఇంటి పేరు విషయంలో గాని, పేరు అంటే
వివాహం తర్వాత మారే పేరు విషయంలో కానీ, పేరు మారుతుందా అనే విషయంలో కానీ ఎన్నడూ కూడా బైబిల్ నందు ఎంచకండి. మనము ఎంచకూడదు, మన పిల్లలకి ఎంచకూడదని నేర్పించాలి. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకి ఈ పాఠాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనకు ఉంటుంది కదండి, కొంచెం కాకపోయినా కొంచెం మా వాడికి ఖచ్చితంగా మా ఇంటి పేరుతో సంబంధం ఉన్న వాళ్ళనే చేయాలి, మా ఇంటి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళని చూడాలి, కుదరదండి. మన పిల్లలు దేవునిలో బాగుండడానికి ఎవరైతే బాగుంటారో వాళ్ళని పరీక్షించి మనం ఎన్నుకోవాలి తప్ప ఇంటి పేరుని బట్టి మనకి ఏం కలిసి రాదు, వాళ్ళ వెనకాల ఉన్న గోత్రాన్ని బట్టి, వంశాన్ని బట్టి కలిసి రాదు. ఇంకొక ప్రశ్న వేస్తారండి, మరి ఇశ్రాయేలుకు 12 గోత్రాలు ఉన్నాయి కదా, దేవుడు గోత్రాలను ఏర్పాటు చేశాడు కదా, మరి అది కూడా దేవుడు విషయంలో దేవుడు ఏర్పాటు చేసిందే కదా అని మనకి చాలా మంది క్వశ్చన్లు వేస్తారు. ప్రియులారా, ఇశ్రాయేలు 12 గోత్రాలు వారి యొక్క తండ్రులను బట్టి పిలువబడ్డారు తప్ప దేవుడు దేవుడు ఒక్కొక్క పనిని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్పాలంటే, శారదా గారు ఉన్నారు. శారదా గారు మీరు మీ కుటుంబస్తులు ఈ యొక్క పని చేయండి. అలాగే ధనా గారు ఉన్నారు. ధనా గారు మీరు మీ పిల్లలు ఈ పని చేయండి అని చెప్పడానికి ఏ ప్రత్యక్ష గుడారం చుట్టూ చేయవలసిన పనుల నిమిత్తము గోత్రకర్తలను పిలవండి అని పిలుచుకొచ్చారు. అంటే ఎవరో ఒకరి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అంటే ఆ కుటుంబంలో పెద్దని తీసుకురండి అని దేవుడు తీసుకొచ్చి వారితో మాట్లాడితే వారు వెళ్ళి వారి యొక్క సమూహానికి, ఎందుకంటే పెద్ద జనాంగం కదండి, ఆ జనాంగం అంతటికీ కమ్యూనికేట్ చేయడానికి వారిలో ఒక్కరిని ఎన్నుకున్నారు తప్ప ఒక వ్యవస్థను స్థాపించడానికి దేవుడు గోత్రాలను తీసుకురాల. సింపుల్ గా మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, హోషేయ 11:1 ఒక మాట ఉంటుందండి, ఇశ్రాయేలుడు బాలుడై ఉండగా నేను పిలిచాను, ఏమని? నా కుమారుడా అని పిలిచాడంట దేవుడు. అండి, ఇశ్రాయేలు పలానా యూదా గోత్రం అని రాలేదు, బెన్యామీను గోత్రం అని రాలేదు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా కుమారుడని పిలిచాను అంటాడంటే ఏంటి? గోత్రాలతో సంబంధం లేదు, ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని ఆయన కుమారునిగా ఎంచాడు. మరి ఎందుకు గోత్రాలుగా విభజించాడనే విషయం మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వర్క్ అసైన్ చేయడానికి మాత్రమే దేవుడు పిలవడం జరిగింది. లేవికాండం కానీ, సంఖ్యాకాండం కానీ, తర్వాత మీరు చదువుతున్న దినవృత్తాంతముల గ్రంథంలో అని లేవి యొక్క గోత్రంలో కొంతమందిని ప్రత్యేకంగా యాజకులకు ఏర్పాటు చేయడం కానీ, పని నిమిత్తం వారిని పిలిచాడు తప్ప ప్రత్యేకంగా వ్యవస్థగా విడగొట్టాలన్న ఆలోచన దేవుడికి లేదు. ఎందుకు అంటే ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ఒకసారి ఆ మాట చదివిస్తాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. ఇశ్రాయేలీలరా, మీరు కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీన్లను, కీరు దేశంలో నుండి సిరియన్లను రప్పించి తిని. ఇక్కడ మాట్లాడుతూ దేవుడు ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని మాత్రమే కాపాడలేదు. దేవుడు ఎవరెవరిని పిలిచాడంట? కూషీలను నా దృష్టికి సమానం కాక, ఇశ్రాయేల్ని ఎంత ప్రేమించాడో కూషీలను కూడా అంతే ప్రేమించాడు. ఇంకా ఐగుప్తు దేశంలో ఉండి ఇశ్రాయేలుని, కఫ్తోరు దేశంలో ఉండి ఫిలిస్తీన్లని, కీరు దేశంలో ఉండి సిరియనులను రప్పించుతుంది. మనకు ఒకే ఒక ఎవిడెన్స్ ఏంటంటే ఇశ్రాయేల్ గురించి ఉంది, కానీ కఫ్తోరు దేశం నుండి వచ్చిన ఫిలిస్తీన్ గురించి, కీరు దేశం నుండి వచ్చిన సిరియన్ గురించి దేవుడు మనకి రాయించలేదు. ఒక ఎవిడెన్స్ ఏమి ఇచ్చారంటే ఇశ్రాయేల్ గురించి మాత్రమే కొంచెం సమగ్ర ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చారు తప్ప దేవుడు ప్రతి జాతిలో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఇంక్లూడింగ్ అండి, ఇశ్రాయేల్తో చెప్తాడు, మీరు ఎదోమీలో ముట్టరాదు మీ అన్న వంశము అంటాడు, మీరు మోయాబీలో ముట్టరాదు మీ స్వజనులకి సంబంధించిన వారు. అబ్రహాము కుమారులోని మిద్యానీలతో చెప్తాడు, మిద్యానీలు మీరు ముట్టరాదు, రెకాబీలను మీరు ముట్టరాదు. ఎందుకంటే ప్రతి జనాన్ని ఆయన సమానంగా చూశాడు తప్ప ఒకరిని ముందెట్టి ఒకరిని వెనకాలెట్టి చూడలేదు. దేవుడికి పక్షపాతము లేదు అండి. ఇప్పుడు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమందరము దేవుని గృహస్థులము, మనమందరము దేవుని కుటుంబము. మనమందరము దేవుని కుటుంబం అయితే దేవునికి ఏ ఇంటి పేరు లేదు, దేవునికి ఏ యొక్క గోత్రము ఆపాదించబడలేదు, దేవునికి ఏ కుల వ్యవస్థ ఆపాదించబడలేదు. కాబట్టి దేవుడికి లేనివి మనకు ఉండకూడదు.
దేవునికి లేని లక్షణాలు ఏంటి? పాపం. దేవునికి లేని లక్షణాలు ఏంటి? పక్షపాతం. దేవునికి లేని లక్షణం ఏంటి? అన్యాయం చేయడం. దేవునికి లేని లక్షణం ఏంటి? దుష్కారం చేయడం. ఇవి ఎలాగైతే దేవునికి లేవో మనకి ఉండకూడదు. అలాగే దేవునికి లేని లక్ష్యం ఏంటి? ఇంటి పేరుతో గాని, కుల వ్యవస్థతో గాని, లేదు ప్రాంతీయ తత్వంతో కానీ దేవుడు ఎక్కడ చూడలేదు. మీకు ఈ రెఫరెన్స్ చూపించాను కండి ఆమోస గ్రంథంలో. ఆయన ప్రాంతీయ తత్వంతో ఏమన్నా ఉన్నాడా? ఇస్రాయేల్ మాత్రమే నా స్వాస్థ్యము, ఇస్రాయేల్ మాత్రమే నా ఆస్తి అని ఎలా మాట్లాడాడో మిగతా వారిని కూడా రప్పించినట్టుగా చరిత్రలో ఆయన రాయించాడు అండి. అందరూ దేవునికి ఏకమై ఉన్న కుమారులు, అందరూ దేవునికి సొత్తైన ప్రజలు. సో మనమందరం కూడా దేవుని గృహస్థులం, దేవుని ఇంటి వారం, దేవుని కుటుంబం. అందుకే మాట్లాడుతూ ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటారు. కాబట్టి మనం అందరము ఎన్ని కుటుంబాలు ఉన్నా ఒకే ఒక పేరు దైవ కుటుంబం, ఒకే ఒక పేరు. మన ఇంటి పేరు ఏంటంటే దేవుడు. మన యొక్క పేరు కేర్ ఆఫ్ అడ్రస్ ఏం చెప్పాలి అంటే మన ఆత్మ తండ్రి అయిన దేవుడు, అంతే. ఇంకా వేరే పక్షపాతాలు కానీ సంఘంలో ఎలుబడి చేయడానికి వీలు లేదు అండి. ఒకవేళ అలాంటి ఏమన్నా క్యాస్ట్ రిలీజియన్ సిస్టమ్స్ కానీ ఏమన్నా తీసుకువస్తే దేవుడు వాటిని ఒప్పుకోడు అండి. నేను ఐగుప్తుల్ని చూశాను, కూషీల్ని చూశాను, సిరియల్ని చూశాను, ఇస్రాయేల్ని చూశాను అన్నాడు దేవుడు. అలాగే ఈరోజు భారతదేశంలో ఉన్న మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు కదండి. ఇక నుంచి మనల్ని కూడా చూస్తాను. నాలో లేని లక్షణము మీలో లేకుండా చూసుకోవాలి అనేది దేవుని కోరిక. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క హెచ్చు తగ్గులు అనే విషయంలో కానీ, ఈ యొక్క డినామినేషన్స్ విషయంలో కానీ, ఈ యొక్క పరిస్థితుల్లో కానీ బిడ్డలను పెంచకండి. బిడ్డలను దైవ కుటుంబస్తులుగా మాత్రమే పెంచండి. అలా పెంచితే మనం అందరం ఏమవుతాం? దేవుని కుటుంబము, దేవుని సొత్తైన ప్రజలు, ముఖ్యంగా ఎన్నిక కాబడిన ప్రత్యేకమైన ఏర్పరచబడిన వంశం అవుతాము. రాజులైన సమూహం అంటే రాజులైన కమ్యూనిటీకి, దేవుని యొక్క రాజరికంలోనికి, ప్రభుత్వంలోనికి ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ అవుతాం, అంతే అండి. కాబట్టి ఎందుకంటే ఈ లోక పరిస్థితులను బట్టి క్రైస్తవ యొక్క సంఘంలో విషయాలు మీకు తెలియచెప్పాను. ఎందుకంటే ఇది యేసుప్రభు వారి యొక్క బోధ. భూ సంబంధమైన సంగతి చూపించి పర సంబంధమైన విషయాలు నేర్పడానికి ప్రభు ఎలాగైతే అనేక ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చారో, మీకు కూడా కొన్ని వచనాల ద్వారా మీకు తెలియచేయడానికి ఇష్టపడ్డాను. కాబట్టి దేవుడు మనకి ఈ వాక్యము నేర్పించిన ముఖ్య కారణం ఏంటి అంటే, సంఘములోనికి కులాన్ని తీసుకురాకూడదు, సంఘములోనికి ఇంటి పేరుని తీసుకురాకూడదు. సంఘములోనికి మీరు ఏ పేరు అంటే ఆ పేరుతో సరిపెట్టుకోవాలి. వాళ్ళ ఇంటి పేరేంటి, వాళ్ళ వెనకాల ఏమన్నా, ఇవన్నీ తీసుకురాకండి. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. నీ రక్తానికి కమ్మ అనే ట్యాగ్ ఉన్నా, నీ దేహానికి కాపు అనే ట్యాగ్ ఉన్నా, ఏ ట్యాగులు ఉన్నా కూడా ఈ సంఘం బయట వదిలిపెట్టి రావాల్సిందే. సంఘంలోకి వచ్చిన మనం అందరము క్రీస్తు వారము, దేవుని వారం. కాబట్టి ఈ పాఠం ద్వారా విలువైన మాటలు నేర్చుకున్నారని నేను అనుకుంటూ, ప్రభు యొక్క కృపను బట్టి మరొకసారి మనము సంఘముగా కూడుకుని దేవుని మాటలు ఆలోచిద్దామండి. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు తండ్రి. అవును తండ్రి, వెలుగులోనికి తీసుకొచ్చారు తండ్రి. ఇంకా చీకటిలోనే ఉండిపోతే తండ్రి, మేము ఇంకా కుల వ్యవస్థకు కానీ, ఇంటి పేరుని బట్టి కానీ ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూసి పక్షపాతంతోనూ అన్యాయంతో బతికే వారం తండ్రి. కానీ మాకు ఇప్పుడు ఈ తీసుకొచ్చిన బోధన బట్టి మేమందరం సమానము, మాలో ఎవరికి హెచ్చుతగ్గులు లేకుండా తండ్రి, ఒకరిని నీచముగా చూసే మనస్సు లేకుండా మమ్మల్ని తండ్రి వాక్యం ద్వారా హెచ్చరించిన దేవా, మీకు వందనములు తండ్రి. మీలో అట్టి స్వరూపం లేదు తండ్రి, మీలో అటువంటి లక్షణము లేదు తండ్రి. మీరు మమ్మల్ని పాపులుగా ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమగా చూశారు తండ్రి. మేము కూడా తండ్రి ఈ మనుషులను దూరం చేసుకోవడానికి, ఈ వ్యవస్థను బట్టి దూరం చేసుకోకుండా తండ్రి, మేమందరము
నీ వారమని తండ్రి మరణించిన తర్వాత పునరుద్ధానమందు మేమందరం ఒకేసారి లేచి మీ వద్దకు వస్తామని తండ్రి ఇప్పటి వరకు మాతో మాట్లాడారు తండ్రి. అవును తండ్రి, మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వంశము తండ్రి. ప్రత్యేకముగా తండ్రి బాప్తిస్మం ద్వారా రాజులైన యాజక సమూహముగా ఉన్నాం తండ్రి. ముఖ్యంగా నీ లక్ష్యము కలిగిన పరిశుద్ధ జనముగా, నీ సొత్తుగా తండ్రి, నీ ప్రజలుగా మేము ఉన్నామని మాతో మాట్లాడిన దేవ, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన దేవ, నీకు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజంగా తండ్రి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తండ్రి శ్యామ్ కుటుంబం గారికి, తండ్రి పౌల్ గారి కుటుంబం గారికి మీకు తండ్రి కృప చూపించండి, సహాయం చేయండి. నీ కుమారుని యొక్క ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి, ఇంకా ఈ సంఘముగా ఏర్పాటు చేసిన తండ్రి ఈ యొక్క ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబంలో తండ్రి సత్యానికి సంబంధించిన తండ్రి బోధ విషయంలో నేర్పిస్తూ అనేకులు బలపరచడానికి సహాయం చేయండి తండ్రి. సంఘం ద్వారా తండ్రి జరిపిస్తున్న ప్రతి కార్యక్రమంలోను, ప్రతి తండ్రి మీటింగ్ విషయంలోను మీరే సహకారులుగా ఉంటూ ప్రతి విషయంలోనూ మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ కుమారుని దీవించండి, సహాయం చేయండి. తాను చేయించిన పని అంతట్లోనే నీ కుమారుని యొక్క చేతి వృత్తిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే మరలా తండ్రి మేము కలుసుకుని మాట్లాడుకోవడానికి మాకు సమయాన్ని అనుగ్రహించమని, సహాయం చేయమని యేసువారి పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్. ఓకే. ఇంటి పేరు గూర్చి అంటే మరి పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటి పేరు గురించి మాట్లాడలేదు సిస్టర్ గారు. అంటే మీరు ఇంతవరకు విన్నారు కదా. అంటే ప్రత్యేకంగా కుల వ్యవస్థ గురించి మాట్లాడడం జరిగింది. మరి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త పేరు రావడం అనేది కామన్, అది దాంట్లో ఏం తప్పులేదు. ఇంతవరకు మాట్లాడిన విషయం వచ్చి కేవలం కుల వ్యవస్థ. అంటే కులము అనే ఒక కాపు కానీ రెడ్డి కానీ ఇవన్నీ ప్రభు సన్నిధిలో ఉండదు. సమానంగా చూడాలి ప్రతి ఒక్కరిని అనే ఒక టాపిక్ మాట్లాడి పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే పేరు అది అది ఆ విషయం కాదు మాట్లాడదని గ్రహించాలని చేస్తున్నాను. మరి మీరు ప్రశ్న అడిగిన వాళ్ళకి అంతే కదా సిస్టర్? ఇంటి పేరు, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత మారిన అత్తగారింటి పేరు, ఇవన్నీ కూడా మనము లెక్కించకూడదు. ఇంకా సంఘం విషయంకి వచ్చేటప్పటికి మనం అందరం ఏకము సమానము అని చెప్పి ఉద్దేశం అండి, అభిప్రాయం బట్టి తెలియచేశాను బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్.